నమస్కారం. నేను సురేఖ. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? సో, పొద్దున్నే మన రోజు తాగే మెంతులు వాటర్ తాగేస్తున్నాను. దాంట్లో కొంచెం లెమన్ పిండేసుకొని. సో, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను 2018లో ఛానల్ పెడదాం అనుకున్నాను. అప్పుడు చాలా తక్కువ ఛానల్స్ ఉండేవి. ఇప్పుడేమో కొన్ని లక్షల్లో ఛానల్ అయిపోయాయి. ఒక్కొక్కరికి వచ్చి 3-4 ఛానల్స్ ఉండే. ఇప్పుడు క్లిక్ అవ్వటం చాలా కష్టం. కానీ నేనైతే ఎలాగోలాగా స్టార్ట్ చేశాను. చూడాలి ఏమవుతుందో. సో అప్పుడు అనుకున్నా నేను చేద్దాము, క్లిక్ అవుతుంది. అప్పుడు చాలా తక్కువ ఛానల్స్ ఉండేవి. సో అప్పటి నుంచి నీకు కుదరలేదు. సరే 2020లో చేద్దామంటే అప్పుడు ఒక పెద్ద గండం వచ్చాయి అందరికీ. సో అప్పుడు కుదరలేదు. ఇప్పుడు కూడా ఫైనలీ 2025లో నాకు కుదిరింది. మా హస్బెండ్ కూడా చేసుకోమన్నారు. తన సపోర్ట్ కూడా ఇచ్చేశారు నాకు. సో నేను ఏది చేయాలన్నా నా వరకు నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అవి దాటి నేను చేయను ఎప్పుడు. ఒక హోమ్లీగా, ఒక మంచి న్యాచురల్గా వ్లాగ్స్ చేద్దాం అన్న థాట్తోనే వచ్చాను. ఓకే, వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను పాలకూర జ్యూస్ చేసుకోబోతున్నాను, గ్రీన్గా ఉండటానికి. సో ఎలాగో జ్యూస్ చేసుకుంటున్నాను కదా అని చెప్పి దాంట్లో బీట్రూట్ కొంచెం వేసేసాను. కలిసి వస్తుంది కదా, బీట్రూట్ వెళ్తూ ఉంటుంది స్టమక్లోకి. ఓకే, పాలకూర జ్యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్లీ హాట్ వాటర్లో ఒక 2 minutes ఉంచండి. దెన్ అప్పుడు చేసుకోండి జ్యూస్ అనేది. రెగ్యులర్ అని చెప్పను కానీ డెఫినెట్లీ వీక్లీ 3 times అయినా తాగుతాను. నాకు అలవాటైపోయింది ఇలా జ్యూసులు చేసుకొని తాగటం. ఏ వెజిటబుల్స్ అయినా జ్యూస్ చేసుకొని తాగుతాను. ఇంకో నుంచి నేను మార్చుకోవాలనుకుంటుంది ఏంటంటే, అది స్ట్రెయిన్ చేయకుండా స్మూదీలాగా చేసుకొని తాగాలి అని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టైం చూస్తాను. సో ఎవ్రీడే నాకు జ్యూస్ పడాల్సిందే, ఒకటి ఏదో ఒక రకమైంది. ఏమీ లేకపోతే కొంచెం పుదీనా, కొంచెం కీరా, జింజర్ వేసుకొనైనా జ్యూస్ తాగేస్తాను. అంటే ఎనీ అదర్ కూల్ డ్రింక్స్ కానీ నేను తాగను కదా, నాకు ఇలా అలవాటైపోయిందనమాట. సో అలాగే నాకు గ్రీన్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ కూరల్లో కానీ గ్రీన్ కలర్ ఉంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఈ కలర్కి బాగా అట్రాక్ట్ అయిపోయా. సో లెమన్, అగైన్ లెమన్, ఎప్పుడు నిమ్మకాయలు వాడుతూనే ఉంటాను ఇంట్లో. మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి, విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఎక్కువ. సో జ్యూస్ ఎక్కువ చేసుకోను, ఎక్కువ వాటర్ పోసేసుకొని దాంట్లో కొంచెమే పోసేసుకుంటాను. జ్యూస్ గ్రీన్ కలర్లో నుంచి సో రెడ్ కలర్లోకి టర్న్ అయిందనమాట, బీట్రూట్ వేసాం కాబట్టి. సో టిఫిన్ చేయకముందు తాగేస్తాను, ఒక్కొక్కసారి టిఫిన్ చేసాక తాగేస్తాను. ఈరోజైతే టిఫిన్ చేయకముందు తాగాను. సో నా కోసం దోశలు వేసుకుంటున్నాను. పిల్లలకైతే ముందు పొద్దున్నే దోశ వేసి ఇచ్చేస్తాను, తర్వాత నా కోసం వేసుకుంటున్నాను. ఈరోజు ఎగ్ దోశ వేసుకుంటున్నాను. ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి మా ఇంట్లో ఎగ్ దోశలు అనేవి. నాకు, మా హస్బెండ్కి, మా పిల్లలకి ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం. సో ఈరోజు దోశ మాత్రం నాకు వైట్ కలర్లో వచ్చింది. ఓకే, రెడ్ కలర్లో వస్తే బాగుంటుంది చూడటానికి, తినటానికి. కానీ ఒక మిడిల్ క్లాస్ కాబట్టి, ఎవ్రీడే టిఫిన్ కాబట్టి కొంచెం పప్పు తక్కువ వేసాను, అందువల్ల తెల్లగా వచ్చింది. నాకు దోశ ఫ్లఫీగా ఉండాలి, బాగా పేపర్ లాగా తింటాను ఒక్కొక్కసారి బాగా దిబ్బ రొట్టెలాగా తింటాను. అదేదో బయట పోస్తే మళ్ళీ తినలేను, బయట తెచ్చుకున్న టిఫిన్ అయితే. ఇంట్లో అయితే బాగా ఫ్లఫీగా పోసుకుంటాను, నాకు అలాగే ఇష్టం. సో ఆఫ్టర్నూన్ లంచ్కి చేస్తున్నాను. ఓ మై గాడ్, ఆయిల్ చూడండి ఎంత వేసాను. సో చికెన్లోకి తప్పదు, చికెన్ టేస్ట్ రాదు కదా. సో పచ్చిమిర్చి వేసాను. అసలు రీసెంట్ టైంలో చికెన్ తినకూడదు అంటున్నారు కదా, నేను వద్దని చెప్పాను మా హస్బెండ్కి, అయినా తెచ్చారు. నేను చేపలు వండుతా అన్నాను, తను చేపలు తినడు,
అందుకని మళ్ళీ చికెనే తెస్తా అన్నాడు. సో, బిర్యానీ చేయమంటే నేను నెక్స్ట్ టైమ్ చేస్తాను. ప్రాపర్‌గా వీడియో షూట్ చేసుకొని నెక్స్ట్ టైమ్ చేస్తాను అని చెప్పాను. సో, నేను కర్రీకి ఏ స్ట్రక్చర్ రావాలనుకుంటే ఆ రకంగా నేను ఆనియన్స్ కట్ చేసుకుంటాను. స్ ఆహ్, నాకొక్కసారి చిన్న చిన్న పీసెస్, ఇప్పుడేమో స్లైడ్స్ పొడుగుగా కట్ చేశాను. ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్ కలర్‌లో వస్తేనే బావుంటుంది చికెన్ కర్రీ అనేది. ఓకేనా? దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. సో, కాసేపు తిప్పి అడుగు అంటుకునేదాకా ఉంచాలి. మనం ఎప్పుడైనా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాము అంటే డెఫినెట్లీ అడుగు అంటుతూ ఉండాలి. అప్పుడే పచ్చివాసన పోయి కూర ఇంకా టేస్ట్ వస్తది. ఓకేనా? అండ్ ఇంకోటి చెప్తా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మోటివ్ ఏంటంటే డెఫినెట్లీ మనీయే. నా హస్బెండ్‌కి నేను కొంచెమన్నా సపోర్టివ్‌గా ఉండాలి. తనకి నేను ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయాలి. కానీ నేను ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళకూడదు. నా పిల్లల్ని చూసుకోవాలి. ఇంట్లో వర్క్స్ అన్నీ నేను ఫినిష్ చేయాలి. ఒక మనిషి ఇంట్లోనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళటానికి లేదు. అందువల్ల నాకు వేరే ఏ చాయిస్ నాకు కనిపించలేదు. సో, యూట్యూబ్ అయితే నాకు చిన్న చిన్న ఎడిట్ చేసుకోవటం వచ్చు. ఇంకా వీడియో షూట్ చేసుకోవటం వచ్చు కదా! ఎక్కువేం కాదులెండి. ప్రాపర్‌గా కొంచెం ఒక బేసిక్స్ వచ్చు కదా! దీన్ని ఎందుకు మనం యుటిలైజ్ చేసుకోకూడదు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. తను ఓకే చెప్పారు. నేను స్టార్ట్ చేశాను. ఫేస్ కనపడకూడదు అని అంటున్నారు గానీ కొంతమంది. కనపడకుండా తీస్తే వ్లాగ్స్‌కి వ్యూస్ రావండి. కొన్ని రోజులు ఏదో ఊరికే అట్లా వెళ్తా ఉంటది. కానీ చేసేది దేనికి? రెవెన్యూ కోసమే కదా! మరి అలా అయితే వ్యూస్ రావు. సో, వ్యూస్ రావాలి అంటే డెఫినెట్లీ నేను కనిపిస్తూ ఉంటే వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి. కొంచెం యాడ్ అవుతూ ఉంటాయి. అంటే మనుషులకి కనెక్ట్ అవుతారు. వీడియో చూస్తున్నప్పుడు ఈ అమ్మాయి బాగా చేస్తుంది. వ్లాగ్స్ బాగున్నాయి. సో, కొంచెం మనం కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే సో, కొన్నాళ్ళ తర్వాత ఆడియన్స్ మనకి కనెక్ట్ అవుతారు. వీడియోస్ రెగ్యులర్‌గా చూస్తూ ఉంటారు. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో, ఇంకొంచెం సేపు మగ్గాలి. మా ఆయనకి చికెన్ కర్రీ ఫ్రైలా ఉండాలి. ఇగురులా ఉండాలి. ఎక్కువ నీళ్ళు పోయకూడదు. చారులాగా ఉండకూడదు. దగ్గరకి అవ్వాలి. సో, దానికోసం దాని దగ్గరే నుంచొని తిప్పుతూ ఉండాలి. సిమ్‌లో పెట్టి దాన్ని ఉడికిస్తూనే ఉండాలి. దాన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. సో, తనకి అలాగే ఇష్టం. తనకి పీస్ అనేది ఇట్లా ఉడికినట్లు ఉంటే తను తినరు. అది బాగా ఫ్రై అవ్వాలి. సో, మళ్ళీ చెప్తున్నాను, నా వీడియోస్ అనేవి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో, ఈవినింగ్ డిన్నర్ చికెన్ కర్రీ ఆఫ్టర్నూన్‌ది కొంచెం ఉండింది. సో, దాంట్లోకి వైట్ రైస్ కాకుండా దంపుడు బియ్యం వండాను. అంతే అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.